రేణు దేశాయ్తో విడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పిల్లలు అఖిరానంద్ ఆద్యులకు సంబంధించిన పలు ఈవెంట్స్ కు హాజరవుతూ తండ్రిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు రేణు మరోసారి పవన్ జీవితంలోకి వస్తోందని అనుకుంటున్నారు. అయితే ఇది నిజ జీవితంలోకి కాదు, సినిమా లైఫ్ లోకి రేణు ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ను శరవేగంగా ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ వచ్చిన నెల మీద దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. పవర్ స్టార్ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసినట్లే. ఎస్.జె. సూర్య డైరెక్షన్ లో ఖుషి సీక్వెల్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం ఇస్తున్నాడనే విషయం ఇప్పటికే తెలిసిందే. వీరిద్దరు పలుమార్లు ముంబైలో మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా వేసుకున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అనూప్ రూబెన్స్ ది హైదరాబాద్, డైరెక్టర్ ది చెన్నై. మరి ఈ ఇద్దరు కలిసి ముంబై ఎందుకు వెళ్తున్నారు? అదే అసలు పాయింట్. ఎందుకంటే ఖుషి 2 కి నిర్మాతగా వ్యవహరిస్తున్నది రేణు దేశాయ్ కావడంతో ఆమె మీటింగ్స్ లో పాల్గొనేందుకే ఇలా ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లతో ముంబైలో భేటీ అవుతున్నట్లు సమాచారం. గతంలో ఖుషి మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ గాను, క్రియేటివ్ అసోసియేట్ గాను వర్క్ చేశారు. ఇలా పవన్ సినిమా లైఫ్ లోకి రేణు రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.